Coffee with a view. ఆహాహా ఆహాహా అన్నిటికన్నా బెస్ట్ ఆ వ్యూతో బ్రేక్ఫాస్ట్. ఇది ఏం చెప్పాడంటే ఫలాఫల్ విత్ హమస్ అంట, ఏదో స్పెషల్ అన్నాడు. లెట్స్ సీ. ఓ సో ఈజిప్ట్లో టిపికల్ ట్రైన్స్ ఇవన్నీ, అది ఈజిప్షియన్ ఫ్లాగ్ పైన. దానికి రాగలనా లేదా అనుకున్నాను. I made it to the train. Is it Egyptian tea? What tea is it? Egyptian tea. సో ఇవాళ రియల్ వ్లాగింగ్ మాట, అంటే ప్రతి చిన్న డీటెయిల్ చూపిద్దామని. ఓకే, సో మీకు వ్యూ అయితే నచ్చింది అనుకుంటాను. నెక్స్ట్ దంత్ కాంతి. రైట్, సో ఇంత డీటెయిల్గా రియల్ వ్లాగ్ నేనైతే ఎప్పుడు చేయలే. సో ఇవాళ చూద్దాం ఫీడ్బ్యాక్ ఎలా ఉంటుందో. తిట్టిన వాళ్ళు అలాగే తిట్టుకుంటారు, నచ్చిన వాళ్ళకి నచ్చుతుంది. సో ఫ్రెష్ అప్ అయిపోయాం. అసలు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలే, ఇక్కడే కుర్చీలో కూర్చొని ఈ వ్యూని ఆస్వాదించాలని ఉంది. అసలు బా, కొన్ని విషయాలు ఏంటంటే మనం ఎక్స్పీరియన్స్ చేయాలి, మాటల్లో చెప్పలేం. రైట్, సో క్విక్గా బ్రేక్ఫాస్ట్ ఉంది 7 AM. ఇప్పుడు నేను ఇందాకలా లేచిన టైము కరెక్ట్గా 6 AM. 6:25కి సన్ రైజ్ అన్నారు. సో కొంచెం కాఫీ తాగేద్దాం, కొంచెం వాటర్ ఆన్ చేశాను. బ్లాక్ కాఫీ ఉంది, మిల్క్ లేదు, పైన తాగొచ్చు. కొంచెం కాఫీ తాగేస్తే ఎనర్జీ వస్తుంది. కొంచెం షుగరు, మరి బ్లాక్ కాఫీ అలవాటు లేదు, కానీ ఇక్కడ మిల్క్ లేదు కాబట్టి ఇంకేం చేయలేను. సో నీళ్ళు వేడైపోతే కాఫీ టైం. ఇప్పుడు కేవలం 10 డిగ్రీ, నేను లేచినప్పుడు 10 degrees సెంటిగ్రేడ్ ఉంది, ఇప్పుడు 12 degrees ఉంది. సో ఇది ఈజిప్ట్లో వింటర్ సీజన్ కాబట్టి కొంచెం చలిగా ఉంటుంది. ఇది యాక్చువల్లీ బెస్ట్ టైం టూరిస్ట్కి, ఎందుకంటే చాలా వేడి కదా సమ్మర్లో. ప్లస్ ఇప్పుడు ఎవ్వరు లేరు టూరిస్ట్, నాకు అది ఇంకా నచ్చింది. సో విల్ హ్యావ్ ఈజిప్ట్ మన ఆల్ టు అవర్ సెల్స్. ఓకే, మరీ స్ట్రాంగ్ తాగలేనేమో. Coffee with a view. ఆహాహా ఆహాహా. ఇంకేం కావాలి బా, నాకు అసలు వదలని లేదు ఈ ప్లేసు. వా ఎస్, వీడియో వాచ్ చేస్తున్నారా? మర్చిపోకుండా లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంకా మీకు సర్ప్రైజ్ రివీల్ అయిపోయింది. సో నేనున్న హోటల్ పేరు గ్రేట్ పిరమిడ్ ఇన్. సో ఇక్కడ నుంచి అమేజింగ్ వ్యూస్ ఉన్నాయి. ఇది ఇక్కడ ఉన్న ఏరియాలో కొంచెం ఎక్స్పెన్సివ్ హోటల్ కాబట్టి ఈ ఏరియాలో చాలా హోటల్స్ ఉన్నాయి, అన్నిటికీ అమేజింగ్ వ్యూ ఉంది. సో ఇంకా మీరు చీప్గా కావాలంటే చేసుకోవచ్చు ఈ ఏరియాని. సో ఇవాళ ఏమైంది, నేను అసలైతే ప్లాన్ ఏంటంటే ఇవాళంతా పిరమిడ్స్ చూసేసి ఈవినింగ్ సౌండ్ అండ్ లైట్ షో చూసేసి రాత్రి ట్రైన్ తీసుకొని లక్సర్ అప్పర్ ఈజిప్ట్ అంటే పై ఈజిప్ట్ కాదు, కింద ఈజిప్ట్. ఎందుకంటే నైల్ డైరెక్షన్ ఆఫ్ ద ఫ్లో, అన్ని రివర్స్ కింద నుంచి పైకి, లేకపోతే వెస్ట్ నుంచి ఈస్ట్కి వస్తాయి. సో ఈస్ట్ నుంచి వెస్ట్, సౌత్ నుంచి నార్త్కి వెళ్ళే రివర్స్ చాలా తక్కువ ఉంటాయి. సో అప్పర్ ఈజిప్ట్ అంటే ఈజిప్ట్ అప్పర్ స్ట్రీమ్, అప్ స్ట్రీమ్ నుంచి డౌన్ స్ట్రీమ్కి వెళ్తుంది కదా, అంటే నైల్ డెల్టా. సో పైన ఉండే ఈజిప్ట్ని లోవర్ ఈజిప్ట్ అంటారు, కింద ఉండే ఈజిప్ట్ని అప్పర్ ఈజిప్ట్ అంటారు, బేస్డ్ ఆన్ ద రివర్ ఫ్లో. అర్థమైందా? సో ఇవాళ రాత్రి ట్రైన్ తీసుకొని వెళ్దాం అనుకున్నాను. ఆ ట్రైన్ లగ్జరీ టూరిస్ట్ ట్రైన్. సో డబుల్ క్యాబిన్ అయితే $80 per person, అదే సింగిల్ క్యాబిన్ కావాలంటే $120 అంటే అప్రాక్సిమేట్గా 10,000 రూపాయలు. సో లాస్ట్ మినిట్ కాబట్టి ట్రైన్ దొరకలేదు, అయిపోయింది. సో ఆల్టర్నేటివ్గా ఏంటంటే ఇవాళ మధ్యాహ్నమే ఒక ట్రైన్ ఉంది, ఏసీ ఫస్ట్ ఏసీ, కానీ కూర్చొని 9.5 hours వెళ్ళాలి.
అదే ఒక్క ఆప్షన్ ఉంది. అందుకని పిరమిడ్స్ని మనం మళ్ళీ కైరో రిటర్న్ వచ్చినప్పుడు హార్స్ తీసుకొని క్యామెల్ తీసుకొని పిరమిడ్స్ దగ్గరికి వెళ్దాం. సో ఇవాళ ఏం చేశానంటే 12 గంటలకి ఆ చైర్ కార్ దొరికింది. దాని ఖరీదు కేవలం $11, అంటే $800. మామూలుగా అయితే 10,000 రూపాయలు వెళ్ళాల్సింది $800 దొరికింది. సో ఇది యూజువల్గా టూరిస్ట్కి దొరకదు ఈ ట్రైన్. యూజువల్గా టూరిస్ట్ అందరినీ అందులో తోసేస్తారు ఆ నైట్ ట్రైన్లోని. ఎక్స్పెన్సివ్ అనేమో, డబ్బులు రావాలనేమో. సో ఇదైతే ట్రై చేస్తాను. కొంచెం యూనిక్ ఎక్స్పీరియన్స్, నేను చెప్పాను కదా, అంతా నేను ట్రావెల్ చేస్తున్న కొద్దీ అవి మొత్తం వ్లాగ్ చేస్తాను. సో మీ అందరికీ టిప్స్ వచ్చేస్తాయి చీప్గా ఎలా వెళ్ళాలి అని. నాకు కూడా కొంచెం టైం పట్టింది ఇవంతా రీసెర్చ్ చేయడానికి. సో లక్కీగా ఓన్లీ 800 రూపీస్తో మనం లగ్జర్, ఇవాళ రాత్రి లగ్జర్ వెళ్ళిపోతాం. లగ్జర్ నుంచి రేపు లగ్జర్లోని వేరియస్ ప్లేసెస్, వ్యాలీ ఆఫ్ ద కింగ్స్ చూసేసి ఎల్లుండి రేపు రాత్రి ఆస్వాన్ వెళ్తాను. ఆస్వాన్ నుండి అబూ సింబల్ ఎల్లుండి మార్నింగ్. ఆ తర్వాత ఆస్వాన్లో మనం టైం చూసుకొని మళ్ళీ ఈవినింగ్ ఈజిప్ట్ వచ్చేసి కైరోలో మళ్ళీ ఈ ఏరియాలో ఇంకా చీపర్ హోటల్ ఉంటే వ్లాగ్ చేస్తాను. అక్కడ నుండి మనం ఈ ఈజిప్ట్ అమేజింగ్ పిరమిడ్లో వెళ్ళడానికి ట్రై చేస్తాను. క్యామెల్ తీసుకొని వెళ్తాను. ఇవాళ అయితే కొంచెం రిలాక్స్ అయిపోతాను, మరి కొంచెం స్ట్రెస్ అయిపోతుంది. తర్వాత ఈ వ్లాగ్ కూడా రెడీ చేయాలి. సో అది విషయం. ఓకే, సో బ్రేక్ఫాస్ట్. థ్యాంక్స్ మ్యాన్. సో ఇదంతా మన బ్రేక్ఫాస్ట్. ఎన్ని రకాలు చూసారా? అన్నిటికన్నా బెస్ట్ ఆ వ్యూతో బ్రేక్ఫాస్ట్. దాన్ని మించింది ఏమైనా ఉందా ఇంకా? That's it. Hey man, where are you from? England. What's your name? My name's Faisal. How is the view? Oh, it's amazing. There's a feeling about this place, like a really intense spiritual feeling here. All right, beef sausage. So మనకు పనికిరాదది. Hummus, omelette, falafel అంటే గారెల లాగా. And then fruit, cheese, salad, fries. Bro, is this chicken or what is it? No, this is beef. That is beef too? Okay, I can't beef, eat. turkey. Okay, turkey is okay, but no beef. This is hummus. Hummus, This is very traditional. It's traditional hummus or food. falafel? Falafel. Hummus, yes. Yeah. And this is baba ganoush. Baba ganoush, okay. Omelette, hot dog with the vegetable. And there's hummus inside? Try it. It's very delicious. Okay, man. Sounds good. You will love it. Thank you, man. مرحبا بكم في مصر. My name is أنا اسمي يوسف. الأهرامات is Giza. Thank you, brother. أيوة. సో ఎక్కడ ఏం తినాలో కూడా తెలియట్లే, అన్ని రకాలు ఉన్నాయి. 2 బీఫ్ ఐటమ్స్ ఇచ్చాడు, మనం తినలేము అన్ఫార్చునేట్గా. సో బీఫ్ అవుట్. సో ఇది ఏం చెప్పాడంటే ఫలాఫెల్ విత్ హమస్ అంట, ఏదో స్పెషల్ అన్నాడు. లెట్స్ సీ. ఓ గుడ్. ఇది బాబా గనుష్, చాలా ఇష్టం నాకు ఇది. ఎగ్ ప్లాంట్తో చేస్తాను అనుకుంటాను. సో ఎక్స్ట్రా ఆలివ్స్ అడిగాను, చాలా టేస్టీగా ఉన్నాయి ఈజిప్షియన్ ఆలివ్స్. భలే ఉంది, ఫేవరెట్. ఆల్రైట్, సో మనం ఇప్పుడు లక్సర్ వెళ్తున్నాం ట్రైన్లోని, డే ట్రైన్. మీకు ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా డీటెయిల్స్. సో మామూలు నైట్ ట్రైన్ తీసుకుంటే మనకి $80 కానీ $120 కానీ అయింది. కానీ కేవలం $10తో ఆర్ $11తో మనం ఇప్పుడు లక్సర్ వెళ్తున్నాం. డీటెయిల్స్ చెప్తాను దారిలోని. ఒక లాస్ట్ వ్యూ చూసేయండి. ఇదే మన ఊబర్ క్యాబ్. Can I sit here? Can I sit here? Okay. What's your name, brother? Camel. Camel. Yeah. Camel. Kamal. Camel. Camel. Yeah. All right, so we're going to Giza station, yeah? Okay. Thank you, brother. Thanks. You're welcome. Have a nice time in Egypt. Yeah, amazing. సో మొత్తం కైరో ఏరియా అంతా డెజర్ట్ మధ్యలో ఉండడం వల్ల చాలా డస్టీగా ఉంటుంది ఊరు యూజువల్గా. సో కొంచెం పొల్యూషన్, టూరిస్టులు తక్కడం వల్ల కొంచెం క్లారిటీ ఉంది, లేకపోతే అసలు ఏం కనబడదు. సో ఇంకా మనకి ఊబర్ తీసుకున్నాను. ఊబర్లోని 64 పౌండ్లు అంటే $4. ఓకే, అన్ని డాలర్లో చెప్తాను, మీరు రూపీస్లో కన్వర్ట్ చేసుకోండి. టైమ్స్ 72. సో ఇది హైవే చూసారా, మన ఇండియాలో ఇల్లులానే, ఇండియాలో ఊర్లోనే బేసిక్గా ఉంటుంది.
కాకపోతే ఇక్కడ అంతా ఒక రకమైన బ్రిక్స్తో, అంతా అవే కలర్ బ్రిక్స్తోని తీస్తారు, కడతారు ఇళ్ళన్నీ. చాలా సిమిలర్గా ఉంటాయి. ట్రైన్కి 7 minutes ఉంది, వచ్చాం. చూద్దాం అంతదో లేదో గ్యారంటీ లేదు. సో ఇది విపరీతమైన ట్రాఫిక్. సో ఎప్పుడైనా మీరు వస్తే మేక్ షూర్ ముందర వచ్చేయండి, నాలాగా లేట్ మినిట్ చేయకండి, లాస్ట్ మినిట్ చేయకండి. ట్రైన్ అంతనా లేదా అని భయపడుతూ వచ్చాం. సో టైంకి వచ్చేసాను, ఇంకా ట్రైన్ రాలేదు. సో వెయిట్ చేస్తున్నా ట్రైన్ స్టేషన్లో. సో మనది కోచ్ 4, సో 10 గంటలు లక్సర్కి. మరి లాస్ట్ మినిట్ చేస్తే ఇదే బాధ. సో స్లీపింగ్ ట్రైన్ అయితే చక్కగా దొరికేది, కానీ మనం స్లీపింగ్ ట్రైన్ చేయకపోవడం వలన ఈ బాధ అంతా పడాలి. సో ఎవరైనా వస్తున్నారంటే మర్చిపోకుండా ముందర వచ్చేయండి, ఈ నేను పడిన టెన్షన్ పడకండి. మొత్తానికి రాగలనా లేదా అనుకున్నాను. ఐ మేడ్ ఇట్ టు ద ట్రైన్. సో ట్రైన్ ఇది బాగానే ఉంది. 2+1 కన్ఫిగరేషన్, 1 ఒకవైపు 2 ఒకవైపు. లెగ్ రూమ్ బాగానే ఉంది. సో ఎలా ట్రావెల్ చేస్తాను 10 hours అని భయపడ్డాను. రాత్రి ట్రైన్ అయితే చాలా కంఫర్టబుల్ ఉండేది, ఇక్కడ పడుకొని అక్కడ లేచి ఉండేవాళ్ళం. ఏం చేస్తాం, ఈ విధంగా కొత్త ఎక్స్పీరియన్స్ కూడా అయిపోయింది. సో ఇది ట్రైన్. సో ఏదో ఏది జరిగినా మనం మంచికే అని డబ్బులు అది $80 ఆర్ $120, ఇది $10. డబ్బులు కాదు విషయం అక్కడ. అంటే ఒక కొత్త ఎక్స్పీరియన్స్, అంటే మామూలుగా లోకల్స్ ఎలా వెళ్తారు అని నేర్చుకోవడం కుదిరింది ఈ విధంగా అయినా. సో అది. సో 10 గంటలు ఏం చేయాలో తెలీదు, ఏదో ఒకటి చేద్దాం, ఫైండ్ చేద్దాం. సో అది విషయం. సో ఇది లెగ్ స్పేస్ కంఫర్టబులే ఉంది, కొంచెం దూరం. ఇది ఫస్ట్ క్లాస్. సో 1, 2 కన్ఫిగరేషన్. సెకండ్ క్లాస్ అయితే ఇంకా ఒక $4-5 తక్కువ ఉంటుంది, కానీ ఈ కంఫర్ట్ దగ్గర కాంప్రమైజ్ అవ్వడం మంచిది కాదు, చాలా టైట్ అయిపోయి కష్టం అయిపోతుంది. ఇదైతే మనం సీమ్లెస్గా వెళ్ళిపోవచ్చు. సో ట్రైన్ స్టేషన్లోని కోకును వాటర్ కొన్నాను. సో ఫారినర్స్ అంటే అఫీషియల్గానే అన్నీ 3 రేట్లు 4 రేట్లు. ట్రైన్ కూడా టికెట్లు ఎలా ఉంటాయంటే, లేకపోతే మ్యూజియంలోనే ఎలా ఉంటాయంటే, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఈజిప్షియన్ అయితే 5 పౌండ్లు అనుకోండి, అదే ఫారినర్కి 20 పౌండ్లు. అఫీషియల్గానే పబ్లిష్ చేసి ఉంటుంది. సో ట్రావెల్లో ఉన్నప్పుడు మనం ఎక్కువ తక్కువ చూడలేం. సో ఇది ట్రైన్. గ్లాస్ అయితే క్లియర్గా లేదు, క్లియర్గా ఉంటే బాగుండేది, కానీ కనిపించట్లేదు సరిగా. సో ఇది షట్టర్స్, కావాలంటే ఎత్తుకోవడానికి దించుకోవడానికి సన్లైట్ బట్టి. ట్రైన్ అయితే బాగా స్పేషియస్గానే ఉంది. గ్లాస్ అస్సలు క్లియర్ లేదు, అయినా మీకు చూపిస్తున్నాను. ఎందుకంటే నైల్ రివర్ కాదు ఇది, నైల్ రివర్ ఇంకా అటువైపు ఉంది ప్యారలల్గా, కానీ కంటిన్యూస్గా నేను చూస్తున్నాను కైరో నుండి కంటిన్యూస్గా అలాగా వాటర్ కెనాల్ అయితే ఉంది. అంటే మనం సహారా డెజర్ట్లో ఉన్నా కూడా కైరో చూసారా ఎంత సుభిక్షంగా ఉందో, అంటే వాటర్ నీళ్లు సరఫరా బాగుంది. మొత్తం అంతా మన ట్రైన్ వెళ్తున్న లొకేషన్ అంతా కూడా గ్రీన్గా ఉంది. సో మొత్తం అది. ఈజిప్ట్ ఏమో ఫర్టిలిటీ కారణం, నైల్ ద గ్రేట్ రివర్, లాంగెస్ట్ రివర్ ఇన్ ద వరల్డ్. సో మొత్తం కంటిన్యూస్గా ఈ కెనాల్ చూడ ఎక్కడ ఆగట్లేదు. సో విండో బాగాలేదు, లేకపోతే సీన్ బాగుండేది. ఎంత గ్రీన్గా ఉంది చూడండి పొలాలన్నీ, డెజర్ట్లో ఉన్నట్లేదు. సో మనం ఇంకా లక్సర్ ఈ దారిలో వెళ్తున్నాం. ఒక హాఫ్ డిస్టెన్స్ వచ్చాను, ఇంకా హాఫ్ ఉంది. ఇది అసలు ఎక్కడ చూసినా ఆగట్లేదు ఈ వాటర్, అందుకని రికార్డ్ చేయాల్సి వచ్చింది. ఇది మాత్రం నైల్ రివర్ కాదు, జస్ట్ ఎ కెనాల్. సో ఈజిప్ట్లో టిపికల్ ట్రైన్స్ ఇవన్నీ, అది ఈజిప్షియన్ ఫ్లాగ్ పైన. సో ఈవినింగ్ అయ్యేసరికి అంతా ఖాళీ అయిపోయింది. నా ఫోన్ డెడ్ అయిపోయింది, ఛార్జ్ చేద్దామంటే ఫోన్ లేదు. సో లక్కీగా ఎవడో ట్రైన్లోకి ఒక కేబుల్ సెల్లర్ వచ్చి నాకు రక్షించాడు నా లైఫ్ని, లేకపోతే ఏం చేయాలో అర్థం కాలేదు రాత్రి. సో సూపర్, ఆల్మోస్ట్ వచ్చేసాం. ఇంకా 2 hours ఉంది. చాలా కన్వీనియంట్గా అయిపోయింది ట్రిప్.
قلنا ايه ولدينا على دي والله ما صار ب 85 جرجر సో టాయిలెట్ ఇది బేసిన్ అండ్ టాయిలెట్ సో వెరీ యావరేజ్ ఉంది. అది నేను పెట్టిన నాప్కిన్ ఫ్లష్ పని చేయట్లే. సారీ. ఆల్రెడీ మొత్తానికి కైరోలోని 12:20, ఇప్పుడు ఆల్మోస్ట్ 11 అయింది. 12:20 11 అంటే 10:30 గంటలు ట్రైన్ జర్నీ. అది మన వచ్చిన కోచ్ ఫస్ట్ క్లాస్. సో వెరీ కంఫర్టబుల్, లాంచ్ చైర్స్లో ఉన్నాయి, బాగా రిలాక్స్ అవుతున్నాయి. సో ఇది మన ట్రైన్ జర్నీ. మొత్తానికి లక్షర్ అయితే చేరుకున్నాను. సో లక్షర్ చేరుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. ఓకే, సో ఇప్పుడు హోటల్ తీసుకున్నాను ఇక్కడే దగ్గరలోని. సో అక్కడికి వెళ్ళాలి. ఇక్కడ మనని వదలడు ఇంకా గైడ్లు. సో అదనమాట విషయం. ఓకే, ఈజిప్షియన్ టీ. వాట్ టీ ఇస్ ఇట్? Egyptian tea. సో లక్సర్ స్టేషన్ ఇది. సో నేను 2001లో వచ్చినప్పుడు కైరో నుండి డైరెక్ట్గా అబు సింబల్కి ఫ్లైట్ తీసుకొని వెళ్ళిపోయాను, అబు సింబల్ చూడడానికి. సో లక్సర్ మిస్ అయిపోయాను, ఆస్వాన్ మిస్ అయిపోయాను. సో ఈసారి అయితే లక్సర్ ఆస్వాన్ ఏది మిస్ అవ్వను. అందుకే వచ్చాను ట్రైన్ జర్నీ తీసుకొని నార్మల్గా. కెనాట్ వెయిట్, రియలీ ఎక్సైటెడ్. ఇది సెకండ్ క్లాస్ కోచ్, మనం ఫస్ట్ క్లాస్లో వచ్చాం కదా. సో ఇక్కడ కాన్ఫిగరేషన్ ఏంటంటే రెండు సీట్లు, కానీ ఆ ప్రైస్ చాలా ఎక్కువ, అసలు ఏమీ కాస్ట్లీ కాదు. కాబట్టి ఎవరైనా ఈ ట్రైన్ తీసుకునేటట్టయితే ఫస్ట్ ఏసీనే తీసుకోండి. చాలా కంఫర్టబుల్, అంటే బాగా లీన్ అవుతుంది, లాంచ్ చైర్ లాగా చాలా బాగుంది. అబ్బా మెట్లు ఎక్కాలి, ఇప్పుడు మెట్లు దిగాల. లక్సర్ స్టేషన్ సూపర్. మెట్లు దిగాలి ఇప్పుడు. ఇప్పుడే ట్రైన్ నుంచి ఒక హోటల్ బుక్ చేశాను. యాక్చువల్లీ నెఫర్టిటీ హోటల్ అని. ఆ హోటల్స్ $5 కూడా ఉన్నాయి. అంటే టూరిజం కారణంగానో లేకపోతే ఈజిప్ట్లో అన్ని చీప్ అని కారణంగానో $5, $6, $7, $10 కూడా ఉన్నాయి. నేను మాత్రం కొంచెం డీసెంట్ హోటల్ నెఫర్టిటీ హోటల్ అని ఉంది. అది $14. అది కూడా ఎక్స్పెన్సివ్ కాదు, 14. ట్యాక్సెస్తో కలిసి $18 or $20 అది. సో ఇప్పుడు చాలా ఎక్సైటెడ్. సో రేపైతే వ్యాలీ ఆఫ్ ద కింగ్స్కి వెళ్ళాలి. ఇప్పుడు చూద్దాం, బయట నన్ను తినేస్తారు టౌట్లు, రా అని. వాళ్ళని అవాయిడ్ చేసుకుంటూ మనం హోటల్ దగ్గర నడుచుకుని వెళ్ళాలి. అది ఓకేనా. జీపీఎస్లో చూశాను 3-4 minute వాక్ అండి. సో ఫస్ట్ సైట్ ఇది లక్సర్ సిటీ ఆర్ టౌన్. బ్యూటిఫుల్గా ఉంది. స్టేషన్ అయితే అసలు మైండ్ బ్లోయింగ్. ఎంత బ్యూటిఫుల్ ఉందో నేను చెప్పలేను. ఏదో ఏన్షియంట్ ఈజిప్ట్కి వచ్చేసినట్టు అనిపిస్తుంది. అద్దరింది. ఆ ముందర నుంచి తీస్తా. సో హోటల్ పెద్ద దూరం లేదు, ఓన్లీ 1/2 kilometer. కానీ ఇక్కడ సర్లే మంచి ఓపిక లేదని. Welcome to Luxor, my friend. శుక్రాన్ హబీబీ. Turn left toward Andrawas ASHA. ఓకే. సో పాపం టూరిజం లేని కారణంగా అందరూ ఇలా ఉన్నారు. మనం వచ్చేసాం మన హోటల్కి, నెఫర్టిటీ హోటల్. సో లోపల ఎలా ఉందో చూద్దాం. నెఫర్టిటీ హోటల్. సో నెఫర్టిటీ రిసెప్షన్ ఇది. అండ్ నెఫర్టిటీ. వాట్స్ యువర్ నేమ్ బ్రదర్? My name is Ahmed Hassan. Ahmed Hassan. Yeah. So is this a good view on the top? Yes, you good roof. If you want to see it now, I can take you to. But now there is no light. It's dark. It is no, but I can turn off. Turn. సో థర్డ్ ఫ్లోర్లో రూమ్ ఇచ్చాడు. వెళ్తున్నాం మీదకి. ఇది మొరాక్కన్ స్టైల్. చూద్దాం రూమ్ ఎలా ఉంటుందో. ఐ హోప్ ఇట్స్ ఓకే. సో రూమ్ ఇది చిన్న రూము, ఒక నైట్కి. నీట్గా ఉంది. సింగిల్ రూమ్ కాబట్టి సింగిల్ బెడ్. బాత్రూమ్ ఎలా ఉంది? ఇది క్లాజెట్టా బాత్రూమ్? సో బేసిక్గా చిన్న షవర్ రూమ్, చాలా చిన్నది. తర్వాత సపరేట్గా టాయిలెట్.
సో చాలా చాలా బేసిక్ రూమ్, చిన్న రూమ్, కానీ నీట్ అండ్ క్లీన్, చాలా క్లీన్గా ఉంది. సో కంఫర్టబుల్ నైట్ ఐ హోప్. సో ఇది నా డీటెయిల్ వ్లాగ్ గీజా నుండి లక్సర్ స్టేషన్ వరకు, లక్సర్ సిటీ వరకు. సో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకుండా లైక్ చేయండి, నచ్చితే షేర్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.